ఆ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, దాన్ని నిగ్గు తేల్చండి, సిబిఐకి ఇవ్వండి దమ్ముంటానంటే మాట్లాడరు, సవాళ్ళు చేసి పారిపోతారు. ఆ రోజు లోకేష్ గారు వచ్చి నేను జగన్ గారి ఇంటికి 200 మీటర్లో ఉన్న చర్చకి సిద్ధమా, బహిరంగ సవాల్ విసురుతున్నాను అన్నాడు. వెంటనే మేము అందరం రెస్పాండ్ అయ్యి మీరు ఎవరు కావాలో చెప్పండి, మేము వస్తాం, దగాపడ్డ అభ్యర్థులను తీసుకుని వస్తాం, మనం కూర్చుందాం, చర్చిద్దాం, ప్లేస్ మీరు చెప్పినా ఓకే, మేము మమ్మల్ని చెప్పమన్నా ఓకే, డేట్ మీరు చెప్తారా మేము చెప్పాలని అడిగాం. ఇవాళ వరకు సమాధానం లేదు. మేము అడుగుతున్నాం, డిఎస్సిలో మీరు అట్టర్ ఫ్లాప్, అవినీతి స్టోరీ, అక్రమాల స్టోరీ, అది మీరు ఎందుకు దాన్ని సిబిఐకి ఇవ్వట్లేదు? మీరు తప్పు లేదంటే సిబిఐకి ఇవ్వండి, విచారణ చేయించండి. ఇవాళ కేంద్రంలో దేవేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి, యువత డిమాండ్కి తలొగ్గి రాజీనామా చేశారు నీట్ లీకేజ్ మీద. మరి ఇక్కడ డిఎస్సి అక్రమాల మీద ఈ రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయరు? అడుగుతున్నాం మేము, చెప్పండి. ఈ బాధ్యత లేదా? రేపు మా పార్టీ తరఫున పోరాటం స్టార్ట్ చేస్తున్నాం. విద్యార్థి విభాగాలు, యువత అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నాం, డిఎస్సి మీద అక్రమాల మీద విచారణ చేయమని. పాలన ఇంత అధ్వానంగా ఉన్నా కూడా ఇంకా గత ప్రభుత్వం అని రోధిస్తే ఎవరికి ఉపయోగం? ఇంకా 2 ఏళ్ళు దాటింది, ఇంకా మీకు రోదన వేదన. ఏది చూసినా ఇప్పుడు ఈ తప్పులకు కూడా జగన్ గారి వైపునే వేలు పెట్టి చూపించే ప్రయత్నం. కనీసం మీరు కూర్చుని ఒక రివ్యూ చేసుకోరా? ఏమన్నా అంటే వ్యక్తిత్వ హననాలు, వెంటనే సోషల్ మీడియాలోని బయట జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని దుమ్మెత్తిపోయడం. మేము అడిగేది ఏంటి? ఇగో కేంద్ర ప్రభుత్వం కాగు లెక్కలు ఇచ్చింది, అదేవిధంగా కేంద్ర మంత్రులు పార్లమెంట్లో ఇచ్చారు, ఇవి నిజమా కాదా చెప్పమని అడుగుతున్నాం. మేము చెప్పాలి కదా. మీరు ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేశారని ఈ లెక్కలే చెప్తున్నాయి, మరి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మీరు మనం చూశారు, అనకాపల్లి జిల్లాలో పంచదారల కొండ, పంచదారలు 5 దారలు పడతాయి. ఎప్పటి నుంచి పడుతున్నదో సృష్టి మనకు తెలీదు. 1200-1300 సంవత్సరాల క్రితం అక్కడ ధర్మరాజు ప్రతిష్ఠించిన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ కొండను తవ్వేశారు. గ్రావెల్ కోసం అక్రమంగా తవ్వేసి ఒక కేజీఎఫ్ లాగా పడేసి పట్టుపోయారు. వైఎస్ఆర్ పార్టీ దాని మీద చూసి స్థానిక నాయకత్వం మేము అందరం కలిపి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి దాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఇవాళ నో మైనింగ్ జోన్ చేస్తున్నామని చెప్పి ప్రకటనలు వచ్చాయి నిన్న. కానీ మిమ్మల్ని నమ్మం, మీ మీద నమ్మకం లేదు. జీవోలు ఇస్తేనే బయటికి ప్రజల ముందుకి దాన్ని ఆపుతున్నట్టుగా నో మైనింగ్ జోన్గా చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకున్నట్టుగా మీకు జీవోలు ప్రకటనలు వస్తేనే, అధికారిక ప్రకటన వస్తేనే మేము నమ్ముతాం. జీవో విడుదల చేయండి, అప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ ఉద్యమం ఆపదు. ఇది క్లియర్గా ఉన్నాం మేము. చంద్రబాబు మీద ప్రేమ ఉంటే తప్పేం కాదు, ఎందుకంటే చాలాసార్లు కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పత్రికలు కానీ దాచుకోవట్లే. కానీ రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నప్పుడన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత మనకుందని గుర్తించుకొని అడుగుతున్నాం. ఎటు చూసినా ఇంత అల్లకల్లోలంగా ఉంటే, అబద్ధాల ఫ్యాక్టరీలో రోజుకొక అబద్ధాన్ని వండి ప్రజల మీదకి వదిలేస్తుంటే, అది నిజమని నమ్మించాలని ప్రయత్నం చేస్తుంటే మీకు బాధ్యత లేదా? పత్రికల బాధ్యత లేదా? కానీ ప్రతిపక్షంగా మా బాధ్యత ఉంది. ఈ వండి వార్చిన అబద్ధాలు, ప్రచారాల నిజం కాదు, కట్టుకథలన్నీ, ఈ కట్టుకథల్ని, పెట్టకథల్ని మేము ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి చెప్తున్నాం. దయచేసి కేంద్రం ఇచ్చిన ఈ లెక్కల మీద మీరు రెస్పాండ్ కండి, శ్వేతపత్రాలు విడుదల చేయండి. మీ పెట్టుబడులు నిజమా అబద్ధమా, ఈ అప్పులు నిజమా అబద్ధమా చెప్పాలి కదా. మీరు ఏమీ చెప్పకుండా ఏరు దాటి చెప్పతగలేసి ఇప్పటికీ జగన్ గారిని ఆడిపోసుకుంటూ, ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఓపెనింగ్ వస్తున్నారు, మేము చేసామని చెప్తున్నారు ప్రచారం.
86% పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తయిపోయింది. ఇప్పుడు వీళ్ళ హంగామా చూస్తుంటే వీళ్ళ వల్లే ఆ ప్రాజెక్ట్ వచ్చిందన్నంత ప్రచారం అనమాట. అందుకే మేమేం చెప్తున్నామంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రజలు తెలుసుకుంటున్నారు, ఒక్కొక్కటి మీ నిజస్వరూపం బయటకు వస్తుంది. కాబట్టి ఎక్కువ కాలం ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేమనేది గమనించండి. ఓకే సార్, ముద్రరెడ్డి గారు ఈ సంతాప సభలు జరుగుతున్నాయి కదండి, టీడీపీ నాయకులు అంతా ఉన్నారు ఇష్యూలోనే ఆ పార్టీ నాయకులను ఎవరిని వెళ్ళవద్దు అని ఆదేశాలు ఇస్తున్నారండి. అంటే మేము దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ఏంటో అర్థమైపోయింది కదా. ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా వర్గశత్రువా ఏంటి? వర్గశత్రువా చెప్పండి. అలా ఈ రాష్ట్రంలో సాంప్రదాయాలు లేవా? పాలిటిక్స్లో హ్యుమానిటీ ఉండదా? పాలిటిక్స్కి అంటే మీకు రాజకీయాలకి మానవ సంబంధాలు ఉండవా? ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన, ఒకసారి ఎంపీగా చేశారు. ఒక పెద్ద సామాజిక వర్గం కోసం ఆయన ఒక ఉద్యమ నేతగా ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ సంతాప సభలకి, సంస్మరణ సభలకి వెళ్తే అది మహాఘోరంలాగా మీరు చిత్రీకరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ఏంటనేది పబ్లిక్గా తెలిసిపోయింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని ఒక వర్గశత్రువులాగా మీరు చూస్తున్నారని అనుకోవాలి. ఇది ఎప్పుడూ లేవు. ఇలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు కొత్తగా రాజకీయాల్లో మీరే ప్రవేశపెడుతున్నారు. వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన ఒక సంతాప సభలో కలవకూడదా? ఒక సంస్మరణ సభలో కూర్చుని మాట్లాడుకోకూడదా? ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు అనేది అది నిజమైన అభిమానం కాదు, ప్రేమ కాదు, కనీసం బాధ్యతగా కూడా లేదు. ఉన్నే పబ్లిక్ కోసం మళ్ళీ రేపు ఎవడో ఏమనకూడదని చేసిన షో వర్క్ అని ప్రచారంలో భాగం అనేది తేలింది కదా. ఇప్పుడు పైగా ఆ రోజు కుటుంబం వద్దన్నా కూడా అధికారిక లాంఛనాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకున్న నాయకుల మీద కేసులు పెట్టారు. మరి నిజంగా అధికారిక లాంఛనాలని మీరేదో ప్రేమతో చేసిన పరిస్థితే కానీ ఉంటే మరి వాళ్ళు మీ నాయకులు సంస్మరణ సభలకి, సంతాప సభలకి వెళ్తే తప్పు ఎలా పడుతున్నారు? ఏంటి ఏంటి మీ ఆలోచన, మీ ధోరణి ఏంటి అని అడుగుతున్నాం మేము. అందుకే ఎంత నటించినా ఎక్కువ కాలం నటించలేదు. వాళ్ళ పద్మనాభం గారి మీద కానీ, ఆయన చేసిన పోరాటాల మీద కానీ మీ నిజస్వరూపం ఏంటనేది బయటపడింది. మీ పార్టీ నాయకులను ఆపగలుగుతారు కానీ రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకుల్ని, మిగతా ప్రజల్ని ఆపలేరు కదా సంతాపం చెప్పడానికి. మీ పార్టీలో ఉన్న నాయకుల్ని కట్టడి చేయగలుగుతారు కానీ నిజంగా ఆయన్ని అభిమానించే వాళ్ళని ఆపలేరు కదా. కాకపోతే ఏంటంటే మీరు ఇవన్నీ కొత్త వరవళ్ళు సృష్టిస్తున్నారనేది మాలాంటి వాళ్ళకి ఆవేదన. కనీసం రాజకీయాల్లో మానవ సంబంధాలు కూడా ఉంటాయి, మర్చిపోవద్దు. అసలు మరీ ఇంత దుర్మార్గంగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? రైట్, థ్యాంక్ యూ.